అక్క, దరిద్రం పోయింది. లేకపోతే అమ్మా నాన్నతో ఇంట్లోనే పని మనిషిగా ఉంటుందట. పాపం కూతుర్ని వదులుకోలేక బాబాయ్ తెలివిగా చేసుకున్న సెటప్ నందిని ఇదంతా. మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. అటు నందిని విజయ్లు, ఇటు మీరు అమ్మ, మీ అందరి మధ్య పరిష్కారం లేని సమస్యగా నేను మిగిలిపోదలుచుకోలేదు. ఈ బిడ్డకి న్యాయం చేయలేని మీ నిస్సహాయతని పదే పదే గుర్తు చేసి మీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ మనసు నాకు అర్థమైందమ్మా, కానీ నువ్వు దూరంగా వెళితే నేను సంతోషంగా ఉంటాను నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. మా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. మా సమస్యకి పరిష్కారం చూపించే శక్తి కూడా నీకే ఉందమ్మా. నాన్నా? అవునమ్మా, ఇన్ని రోజులు అత్తింటికి వెళ్లే అర్హత లేని పెళ్లి ఎందుకు చేశానా అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. కానీ ఈరోజు చెప్తున్నాను, నీకు అత్తింటికి వెళ్లే అర్హత ఉందమ్మా. విజయ్ మీద నాకు ఎలాంటి హక్కు లేదని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు అత్తగారింటికి వెళ్లే అర్హత ఎలా వస్తుంది? విజయ్ ప్రాణాలు నిలపడం కోసం, 400 గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆ రోజు ముక్కుపచ్చలారిన వయసులో నీకు పెళ్లి చేశాను. కానీ లీగల్గా పెళ్లి చెల్లదని చిన్ని రోజులు మౌనంగా ఉన్నాను. చిన్నప్పుడు విజయ్కి నీకు జరిగిన పెళ్లి 25 ఏళ్ల తర్వాత లీగల్గా చెల్లుబాటు అయిందమ్మా. నాకు అర్థం కావడం లేదు నాన్న. అర్థమయ్యేలా చెప్తానమ్మా. అలా ఆయన రాసిన వీలునామా ప్రకారం 500 కోట్ల ఆస్తి నీ పేరు మీద వచ్చిందమ్మా. ఆ రోజు విజయ్ ప్రాణాలు కాపాడి ఆ ఇంటి వారసత్వాన్ని నిలబెట్టావు. ఆ ఇంటి వారసత్వాన్ని నిలబెట్టినందుకు ఈ రోజు నీకు ఆ ఇంటి కోడలయ్యే హక్కు నీకొచ్చింది. దాంతోపాటు ఆస్తి హక్కు నీకు కట్టబెట్టింది. ఆ ఆస్తి హక్కే విజయ్కి నువ్వు లీగల్గా భార్యవయ్యే హక్కునిచ్చింది. దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదమ్మా. ఏంటి నాన్న మీరిలా మాట్లాడుతున్నారు? 500 కోట్ల ఆస్తి వచ్చిందని విజయ్కి భార్యనైపోతానా? ఆస్తి హక్కు వచ్చిందని అత్తింటికి వెళ్లే అర్హత వస్తుందా? మనస్సాక్షికి మించిన గొప్ప న్యాయం ఈ ప్రపంచంలో ఇంకేది ఉండకపోవచ్చు నాన్న. నా మనస్సాక్షి ప్రకారం విజయ్కి భార్యనయ్యే హక్కు నాకు లేదు. మీరు చెప్పినట్టు ఈ ఆస్తి హక్కుతో లీగల్గా నేను విజయ్కి భార్యని కావచ్చు. అలా అని నందినికి అన్యాయం చేసి విజయ్ జీవితంలోకి నేనెలా వెళతాననుకున్నారు నాన్న? విజయ్ మీద నాకు హక్కుంది, నేను తన భార్యని అని మురిసిపోతూ వెళ్లడానికి నేను సగటు ఆడపిల్లని కాదు నాన్న. 10 మంది సంతోషం కోసం కన్న కూతుర్ని కూడా త్యాగం చేసిన మీలాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టిన జానకిని నాన్న. మీకిచ్చిన మాట కోసం విజయ్ని నేనెప్పుడో నందినికి వదిలేశాను. మళ్ళీ విజయ్ ప్రేమని నేను ఆశించను. తన ప్రేమని పొందే హక్కు ఒక్క నందినికే ఉంది తప్ప నాకు లేదు నాన్న. అలాంటి ఆశ ఉంటే నేను ఈరోజు ఇంటి నుంచి బయటకొచ్చేదాన్నే కాదు. దేవుడిచ్చిన వరంతో నాకు కూతురిగా పుట్టావమ్మా అని నన్ను ఎంతో గొప్పగా గౌరవించారు నాన్న. నాకది చాలు.
మీ గుండెల్లో ఉన్న ప్రేమ కంటే ఈ 500 కోట్లు ఎక్కువేం కాదు నాన్న. మీరు అమ్మ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషమే నాకు వెలకట్టలేని ఆస్తి నాన్న. బలవంతంగా ఈ ఆస్తి నాకు కట్టబెట్టి నా నిర్ణయాన్ని మార్చకండి నాన్న. మా జానకి, నాన్న, అమ్మా జానకి, అమ్మా, ఈ అమ్మను వదిలి వెళ్ళిపోతావా? అమ్మ జానకి, నీ నిర్ణయం మార్చుకోమని ఒక తండ్రిగా నేను చెప్పను. నువ్విలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం తప్పని నేను వాదించను. కానీ ఒక విషయంలో మాత్రం నీ నిర్ణయం మార్చుకోమని చెప్పగలను. దేని గురించి నాన్న? విజయ్ మీద హక్కుతో నిన్న ఇంటికి వెళ్ళమని చెప్పను. ఆ ఇంటి పరిస్థితులు చక్కదిద్దడానికైనా నువ్వు కోడలుగా అత్తవారింట్లో అడుగు పెట్టాలమ్మా. అవును జానకి, ఆ మల్లీశ్వరి నందిని మనసుని విషం చేసింది. విజయ్ నందినిలు భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని నాకు నమ్మకం లేదు. నందిని విజయులు క్షేమంగా ఉండాలని నువ్వు దూరంగా వెళుతున్నావు. కానీ మల్లీశ్వరి ఆ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వనుకున్నట్టుగా జరగదు. విజయ్ నందినీల్ని కలపడం కోసమైనా నువ్వు ఆ ఇంట్లో కడుగు పెట్టాలమ్మా. విజయ్ నందినిని ప్రేమతో తన వైపు మార్చుకుంటాడని నాకు నమ్మకం పోయింది. దేవి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ మల్లేశ్వరికి బుద్ధి చెప్పి మీ అత్తగారింటిని చక్కదిద్దుకోవలసిన బాధ్యత ఇప్పుడు నీ మీదుందమ్మా. ఇంకో ముఖ్య విషయం, చాలా రోజుల తర్వాత మల్లేశ్వరి ఇంటికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ 500 కోట్ల ఆస్తి. ఆ ఆస్తి కోసం నందిని కడుపులో పెరుగుతున్న బిడ్డని మల్లేశ్వరి చంపడానికి కూడా వెనకాడదమ్మా. నందిని చాలా ప్రమాదంలో ఉంది. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే శక్తి నీకొక్కదానికే ఉందమ్మా. నీ చేతి బాధ్యతలన్నీ నెరవేర్చడం కోసమే ఆ భగవంతుడి ఆస్తిని షిప్పుడు బయట పెట్టించాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. అవును జానకి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. ఒకసారి నువ్వు ఆలోచించు. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను.
మల్లీశ్వరిని ఇంట్లో నుంచి తరిమేసి ఆ ఇంటి కోడలిగా నా బాధ్యతని నెరవేరుస్తాను. హలో, నమస్తే మేడం, నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నావా? ఆ, మా సబ్ రిజిస్ట్రార్కి మస్కా కొట్టి హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకునే లోపే ఆ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మేడం. ఏంటి నువ్వనేది? ఈరోజు మార్నింగ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మా ఆఫీస్కి వచ్చారు మేడం. $500 కోట్ల ప్రాపర్టీ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడానికి మేడం. వాట్? ఆ డాక్యుమెంట్స్ గురించి ఆయనకెలా తెలిసింది? నేను మీకు తప్ప ఆ విషయం ఎవరికి చెప్పలేదు మేడం. హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఎలా తెలిసిందో నాకు సస్పెన్స్ గా ఉంది మేడం. ఆ డాక్యుమెంట్స్ నువ్వెప్పుడో తప్పిస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదుగా. అదంత ఈజీ కాదు మేడం. మా సబ్ రిజిస్ట్రార్ గారు చాలా స్ట్రిక్ట్. అప్పటికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇంతలోపే అంతా అయిపోయింది మేడం అని అపాలజీస్ చెప్పడానికి ఫోన్ చేశావా? నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు అది గుర్తుకు రాలేదా? నిన్ను నమ్ముకున్నందుకు ఛే, నేను మునిగిపోయాను. బాధపడకండి మేడం, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేం. నువ్వు నా కళ్ళ ముందుంటే చంపేసదనిరా. చావు కబురు చల్లగా చెప్పడమే కాకుండా సెటైర్లు కూడానా? ఉంటాను మేడం. రేయ్! ఛే! 500 కోట్లు 500 కోట్లు 500 కోట్లు 500 మల్లీశ్వరి, 500 కోట్లు. మల్లీశ్వరి, 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 500 కోట్లు 500 కోట్లేంటి మల్లీశ్వరి? ఏముంది భయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం కావట్లా. తనది అనుకున్న దాన్ని ఆవిడ తన్నుకుపోయి ఉంటాడు. ఆ రియాక్షనే ఈ యాక్షన్. జోకులేస్తే పీక కోస్తా. ఏం జరిగింది మల్లీశ్వరి? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? 500 కోట్ల ప్రాపర్టీ చేతి కందినట్టే అంది, చేజారిపోయింది. ఆ డబ్బుతో నాకు చాలా అవసరం ఉంది. ఎంతో సీక్రెట్ గా డీల్ నడిపాను. అయినా ఆ సీక్రెట్ లీక్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ హరిశ్చంద్ర ప్రసాద్ హ్యాండ్ ఓవర్ అయ్యాయి. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ లేపేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటావా? ఆ ప్రాపర్టీ నా హ్యాండ్ ఓవర్ అవ్వాలంటే చావాల్సింది హరిశ్చంద్ర ప్రసాద్ కాదు, జానకి. జానక్యా? అవును, హరిశ్చంద్ర ప్రసాద్ ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు నేనేం వర్రీ కావడం లేదు. మరి ఆ డాక్యుమెంట్స్ ని అడ్డం పెట్టుకొని ఏ కొత్త ప్లే స్టార్ట్ చేస్తాడా అని టెన్షన్ పడుతున్నాను. వాడు ప్లే చేస్తే వాడికి ఈక్వల్ గా రీప్లే చేయడానికి నువ్వున్నావు కదా, నీ వెనక మేమున్నాం. చెయ్యాల్సింది రీప్లే కాదు, న్యూ ప్లే. నందిని,
నీతో మాట్లాడాలి. నా నుంచి దూరంగా వెళ్లే నీ అడుగులే చెప్తున్నాయి నా మీద నీకింకా కోపం తగ్గలేదు అని. మన మధ్య దూరం పెంచింది నా అడుగులు కాదు, నాతో 7 అడుగులు నడిచిన నువ్వే. ఒప్పుకుంటాను, తప్పు చేశాను, క్షమించమని అడగడానికే వచ్చాను. తెలియక చేసిన తప్పులకి క్షమాపణ ఉంటుంది, తెలిసి చేసిన తప్పులకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఈ శిక్ష నాకు ఎన్నాళ్ళు? నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు, లేదా నా ప్రాణం పోయేంత వరకు. మనం శత్రువులం కాదు నందిని, భార్యాభర్తలం. మాటల్లో కాదు, మనసులో ఉండాలి. అది నీలో లేదు కాబట్టే నేను చనిపోయానని జానకితో అబద్ధం చెప్పావు. జానకిని బ్రతికించుకోవడం కోసం, మీ ఇద్దరు సంతోషంగా ఉండడం కోసం నేను అలా చెప్పాను. ఆ సమయంలో నాకు అంతకంటే వేరే దారి కనిపించలేదు. హ, కనపడదు, కనపడ్డా కళ్ళు మూసుకుంటావు. ఎందుకంటే జానకితో కలవాలి అన్న కోరిక నీ కళ్ళకు కనపడుతుంటే నీకోసమే కలవరిస్తూ నీ గురించే కన్నీరు కారుస్తున్న ఈ నందిని ఎలా కనిపిస్తుంది? నా ఆనందాన్ని, ఐదోతనాన్ని నీ అవసరానికి వాడుకొని నువ్వు బతుకుండగానే నన్ను విధవం చేసిన నిన్ను భర్త అని ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? జానకితో కలవడం తప్పే, క్షమించమని అడుగుతున్నాను కదా. జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోయి ఇక నుంచైనా మనం కలిసి ఉందాం నందిని. కలుసుండటం కలలో కూడా జరగదు. మర్చిపోవటానికి జరిగింది యాక్సిడెంట్ కాదు, నా మనసుని ముక్కలు చేసిన ఇన్సిడెంట్. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా మీద నీకున్న కోపం పోవాలి అంటే నన్నేం చేయమంటావు చెప్పు నందిని. చేస్తావా? మళ్ళీ నీ లైఫ్లోకి నన్ను ఆహ్వానిస్తాను అంటే ఏం చేయమన్నా చేస్తాను. అయితే నా భర్తగా నటించు. ఫీల్ అవ్వకు. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి, నా కోపాన్ని నీ మీద తీర్చుకోవాలి. నన్ను చూసిన ప్రతిసారి నువ్వు కట్టిన మంగళసూత్రం నా మెళ్ళో లేదు అని నీకు తెలియాలి. అది చూసి నా మనసులో నీ స్థానం ఏంటో నీకు ఎప్పుడు గుర్తుకు రావాలి. రేపు పుట్టబోయే నా బిడ్డ నిన్ను నాన్న అని పిలవటానికి మాత్రమే నువ్వు కావాలి. అమ్మను మోసం చేసిన నాన్నలా బ్రతకూడదని వాడికి చెప్పటానికి, చూపించటానికి నువ్వు మా మధ్య ఉండాలి. సంబంధం లేని బంధంలా, ప్రాణం ఉన్న శవంలా. సబ్బాష్ నందిని, విజయ్కి బాగా బుద్ధి చెప్పావు. మళ్ళీ నిన్ను బుట్టలో వేసుకోవడానికి నీ ముందు ప్రేమ నటిస్తుంటే నువ్వెక్కడ విజయ్ ప్రేమకి కరిగిపోయి భర్తగా అంగీకరిస్తావేమోనని కంగారు పడ్డాను. కరిగిపోవటానికి నేను కొవ్వొత్తిని కాను, బుట్టలో వేసుకోటానికి పండుని కాను, నందినిని. ఈ నందిని ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది మారటానికి, నన్ను మార్చటానికి ఆ దేవుడు దిగి రావాలి. నీ పట్టుదల పంతం నాకు తెలుసు నందిని, నువ్వలాగే ఉండు. నీకు చేసిన మోసానికి ఓ విజయ్ ప్రతి క్షణం నరకం అనుభవించాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు,
ఉన్న నీ మొగుడు నీకు ద్రోహం చేశాడు. ఈ ఇంటి వారసుల బుద్ధి ఇంతేనేమో. అసలు వాళ్ళనని ఏం లాభం? వాళ్ళని అలా పెంచినా అత్తేనానాలి. చిచ్చి. ఇదేంటి హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చాడు? 500 కోట్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాడా, లేక ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళటానికి వచ్చాడా? ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను బాబాయ్. నువ్వెలా ఉన్నావు అమ్మా? ఇదిగో ఇలా ఉన్నాను. అన్నయ్య, ఎంతసేపని మీరొచ్చి? ఇప్పుడే అమ్మా. కూర్చోండి. వదినా జానకి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారమ్మా. ఒక్క నిమిషం అన్నయ్య, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడే వద్దమ్మా. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. దానికి స్వాగతం పలికింది సన్మానం చేయటానికి కాదు, మన అందరి సమక్షంలో సత్కారం చేయడానికి కూడా కాదు. మరెందుకు? మనకి రావలసింది రాబట్టుకోవడం కోసం. మనకు రావాల్సిందా? మనకి రావాల్సింది జానకి దగ్గరే ఉంది. జానకి దగ్గరే ఉంది.